నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన మహాకుంభమేళ పూజల్లో లోపముంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన ప్రధాని మోదీ. ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తులకి విజ్ఞప్తి. భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్. పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్, పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. పోలీసుల బందోబస్తు నడుమ కొనసాగిన పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం. మహాకుంభమేళ సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమున, సరస్వతి మాతల్ని క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగని ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు. మహాశివరాత్రి పండుగ రోజున కుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలు 66 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయుల ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగించడం సులువైన విషయం కాదని ఆయన చెప్పారు. అన్ని సవాళ్లను అధిగమించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని ప్రశంసించారు. ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో కెఎస్ లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ రోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకి వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకి ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అందరం తోడుగా ఉంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని నివాసంలో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకి వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీకందరం తోడుంటాం అని
పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సహా పార్టీ నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు. జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓపులవారిపల్లె పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. 196, 353(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హలో మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపుడు కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. ఆమె కూడా ఆ విషయం చెప్పు. హలో మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపుడు కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వీఆర్ ఆల్ దేర్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. పోలీసుల బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా కేంద్రాల వద్దకు తరలివచ్చిన పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మొత్తం ఓటర్లు 78,063 కాగా పోలింగ్ శాతం 61.99% నమోదైంది. కాగా మార్చి 3న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ స్థానం బరిలో 25 మంది అభ్యర్థులు నిలవగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నడవనుంది. 800 లోపు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు, 800 ఓటర్లకు మించిన పోలింగ్ కేంద్రాలకు 3 బ్యాలెట్ బాక్సులు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. 483 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహిస్తూ ఉండగా పోలింగ్ కోసం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, సూక్ష్మ పరిశీలకులు నియమించారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం పరిధిలో 3,47,116 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. విజయవాడ పట్టమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయవాడ పటమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలకి ఆస్కారం లేకుండా పగడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, నిరంతరం ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పటమటాలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్కాస్టింగ్తో ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ వేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే, సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్స్కి కూడా
స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పటి వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల అధికారుల్ని కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పట్టమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హై స్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారుల్ని కోరారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణని పోలీసులు విచారించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. వంశీని విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. వంశీతో పాటు మరొక 2 నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణని పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ లో ఎవరి ప్రమేయం ఉందని దానిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ ని తీసుకువెళ్లామని వారు చెప్పినట్లు సమాచారం. మరొక వైపు తనకేమీ తెలియదని విచారణలో వంశీ చెప్పినట్లు తెలిసిందే. తన 3 ఫోన్లు ఎక్కడున్నాయనే దానిపై కూడా తనకి తెలియదని వంశీ చెప్పినట్లు సమాచారం. బస్సు మూమెంట్ ఇచ్చే బస్సు జాగ్రత్త. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని జాకిర్ హుస్సేన్ కళాశాల సమీపంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పెన్నుతోనే వేయాలి మేడం. మీరు పెన్ను యూజ్ చేయొద్దు. పక్కన చుక్కలు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హై స్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అక్షరాస్యులు ఓటు వేసి స్ఫూర్తిని చాటాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్ లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని అన్నారు. అక్షరాస్యులు ఓటు వేసేందుకు ముందుకు వస్తే ప్రజాస్వామ్యం ప్రడవిల్లుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో పనిచేయాలని యార్లగడ్డ సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులు ఓటేయడానికి రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గురువారం నాడు పర్యటించారు. గొల్లపూడిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు ఎన్డీఏ కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు. విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలతో పాటు మైలవరం నియోజకవర్గంలో పోలింగ్ శాతం క్రమేపీ పెరిగిందని చెప్పారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. నగరంలో హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని హీరో సందీప్ కిషన్ దర్శించుకున్నారు. సందీప్ కిషన్ కొత్త సినిమా మజాకా మూవీ విజయవంతమైన సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి సందీప్ కిషన్ విజయవాడకు విచ్చేశారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి దర్శన అనంతరం హీరో సందీప్ కిషన్ మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నందున ఆనందంగా ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన మహాకుంభమేళ పూజల్లో లోపముంటే క్షమించాలని గంగామాతను ప్రార్థించిన ప్రధాని మోదీ. ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తులకి విజ్ఞప్తి. భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు లోకేష్. పోసాని కృష్ణమురళి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్. పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్ పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ. పోలీసుల బందోబస్తు నడుమ కొనసాగిన పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.